ఆగస్టు 15న ఒక లోన్ అనేది విద్యాలక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. అది ఎందుకంటే ఇప్పుడు జ్యోతిరావు పూలే గారు ఏ విధంగా అయితే మహిళలు ముందుకు రావాలి, విద్య అభ్యసించాలి, ప్రతి ఒక్కరు విద్యార్థులు అవ్వాలి, విద్యావంతులు అవ్వాలి అని అనుకున్నారో అదే బాటలో మన ప్రధాని మోడీ గారు కూడా విద్యాలక్ష్మి, సుకన్య యోజన అంటే విద్య కోసం పేదవాళ్ళు ఉంటారు కదా, పై స్థాయి విద్యను చదువుకోవాలంటే డబ్బులు ఫీజులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు ఎలాగా ఆడపిల్లలు చదువుకునే టైంలో ఆడపిల్ల పుడితే వాళ్ళకి ఏ విధంగా అంటే ఉచితంగా ఏది ఇవ్వరండి, పొదుపు చేసుకొని ముందు భవిష్యత్తుకి. కాకపోతే ఇంకొంచెం ప్రభుత్వం యాడ్ చేస్తుంది ఈ పథకాల వల్ల. అదేవిధంగా ఈ పథకాలన్నీ తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ లోన్ అంటే విద్యా లక్ష్మి అంటే ఎడ్యుకేషన్ లోన్. ఇప్పుడు మీరు హై స్కూల్ స్టేజ్లో ఉన్నారు, ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తారు. అక్కడి నుంచి చదవాలంటే ఏ కోర్స్ తీసుకున్నా కూడా చాలా లక్షల్లో ఉంటుంది ఖర్చు, ఫీజు కానీ. అవన్నీ ఎలాగా కొంతమందికి ఆర్థికంగా వెనకబడి ఉంటారు, చదవాలనే జిజ్ఞాస ఉంటుంది, కానీ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ప్రధాని మనకి విద్యాలక్ష్మి అంటే నెట్లోకి వెళ్ళిపోయి vidyalakshmi.gov.in అని కొడితే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అవ్వగానే మీరు ఫస్ట్ అది మిమ్మల్ని అడుగుతుంది, మీ ఫోటో, మీ వివరాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ తల్లిదండ్రుల ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ అడుగుతుంది. అవి అడిగే అన్నీ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ ఎంటర్ కొట్టగా సబ్మిట్ చేయగానే మళ్ళీ అది అడుగుతుంది, నువ్వు ఏ చదవాలనుకుంటున్నావు, ఏ కోర్స్ చదవాలనుకుంటున్నావు, ఆ కోర్సుకు సంబంధించిన ఫీజు ఎంత, ఆ వివరాలన్నీ కూడా అడుగుతుంది. అవన్నీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు ఈ లోన్ కోసం మీకు అనేక బ్యాంకులు ఇస్తాయి. అయితే మీకు ఏ బ్యాంక్ ఇష్టమో మీరు ముందు చూస్ చేసుకొని ఒకేసారి 3 బ్యాంకుల్లో అప్లై చేసుకోవచ్చు. 3 బ్యాంకుల్లో అప్లై చేసుకున్న తర్వాత ఏ బ్యాంకులో అయితే మీకు వడ్డీ తక్కువగా ఉంటుందో మీరు చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకొని మాకు పలానా అంటే వెంటనే వచ్చేస్తుంది మీకు వెబ్సైట్లో, ఈ బ్యాంకులో ఇంత వడ్డీ, ఈ బ్యాంకులో ఇంత వడ్డీ. లేదా మీరు ప్రత్యక్షంగా వెళ్ళి బ్యాంక్ వాళ్ళు కనుక్కొని మాకు లోన్ కావాలి, మీరు ఎంత ఇస్తారని కూడా అడగవచ్చు. అడిగితే మీకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో, ఎక్కువగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, మరి ఐసిబిసి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క బ్యాంకులు కూడా మీకు ఇచ్చేస్తారు. ఇప్పుడు 32 బ్యాంకుల్లో ఇస్తారు. అన్ని బ్యాంకులకి అవైలబుల్గా ఉందని విన్నాను. కాబట్టి మీకు అనుకూలంగా ఉండే బ్యాంకుకి వెళ్ళి నేను ఈ కోర్స్ చేస్తున్నాను, సపోజ్ ఎంబీఏ లేదా ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఇది కావాలి, లేదంటే డాక్టరు, ఎంసెట్ రాస్తున్నాను. కాబట్టి అట్లాంటి వాటికన్నిటికీ అప్లై చేస్తే మీకు మీ అకౌంట్ నెంబర్, మీ ఏ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందో, ఒకవేళ లేకపోతే అప్పటికప్పుడు తీసుకొని అకౌంట్ తీసుకుంటే సరిపోతుంది. తీసుకొని ఆ అకౌంట్లో మీరు వాళ్ళకి మీ అకౌంట్ నెంబర్ వివరాలు కనుక ఆ వెబ్సైట్లో పొందుపరిస్తే, అంటే పొందుపరచడం సబ్మిట్ చేయడం. సబ్మిట్ మీకు తెలిసి మర్చిపోతున్నారు కదా, పొందుపరచడం అంటే తెలుసా మీకు. కాబట్టి పొందుపరిస్తే సబ్మిట్ చేస్తే మీకు వెంటనే మీకు వాళ్ళు మీకు సమాధానం వస్తుంది. మీరు అడుగులా కాదా, మీకు ఎంత అమౌంట్ వస్తుంది, లోన్ ఎంత లోన్ మీకు వస్తుంది, ఆ లోన్ ఎప్పటిలోగా కట్టాలి, మీకు ఎప్పుడైతే మీరు అర్హులు అనుకుంటే మీకు అకౌంట్ వెంటనే పడిపోతుంది బ్యాంకులో. అయితే మీరు ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత మీకు జాబ్ వస్తే, జాబ్ వచ్చేదాకా కోర్సు పూర్తి చేసిన దగ్గర నుంచి సంవత్సర కాలం పాటు ఈ జాబు వచ్చేదాకా మీరు టైం ఇస్తారు మళ్ళీ డబ్బు కట్టడానికి. ఆ సంవత్సర కాలంలో మీకు జాబ్ వస్తే శాలరీలో కట్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే మీరు ఇంకెక్కడన్నా తీసుకొని మిగతా డబ్బు మీరు కట్టాల్సి వస్తుంది. మీకు కనుక జాబ్ రాకపోతే సంవత్సర కాలం. ఒకవేళ జాబ్ వచ్చినా కూడా 6 నెలల పాటు మీకు టైం ఇస్తుంది. 6 నెలల్లో కట్టాలన్నమాట ఈ డబ్బు. 6 నెలల్లో 7వ నెల నుంచి వాళ్ళు కొంత కట్ చేసుకుంటూ ఉంటారు. 6 నెలల్లో కట్టలేకపోతే కనుక 7వ నెల నుంచి మీ శాలరీలోంచి లాక్కుంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక శాఖ, మానవ వనరుల శాఖ, మరి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అంటే భారత బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం కలిసి కూడగట్టుకొని చేసే పథకం ఇది. కాబట్టి ఎక్కడ మాకు దీనికి ఇంకొకటి ఏంటంటే షూరిటీలు ఉండవు. 7 లక్షల లోపు తీసుకుంటే షూరిటీ అవసరం లేదు. 7 లక్షలకు మించిన బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని ఏదో షూరిటీ పెట్టమంటారు. 7 లక్షల్లోపు ఏ కోర్సు చేయాలనుకున్నా కూడా మీకు షూరిటీ లేకుండా బ్యాంక్ అతి తక్కువ వడ్డీకి, అంటే ఉన్న
18 ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళకి వడ్డీ ఎంత ఇస్తారో తెలుసా? 8.5 వడ్డీ ఇస్తుంది గవర్నమెంట్. మీరు కట్టిన డబ్బులకి పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవచ్చు. ఇద్దరు పిల్లలు పుడితే ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తారు. 8.5 వడ్డీ ఇస్తారు. కాబట్టి ఇది కట్టుకునే కొద్ది 18 ఏళ్ళకి కొంత అమౌంట్ తీసుకోవచ్చు. ఆడపిల్ల పుట్టిన వెంటనే 18 ఏళ్ళకి వస్తే వాళ్ళకి కొంత అమౌంట్ తీసుకోవచ్చు. 20 ఏళ్ళకి పూర్తి అమౌంట్ తీసేసుకోవచ్చు. ఆ విధంగా అంటే ఆర్థికంగా బలపరచడం కోసం ప్రధానమంత్రి పథకాలను మీరు ఉపయోగించుకోండి. తెలియని వాళ్ళకి తెలియజెప్పండి. మీకు అర్థమైందని నేను చెప్పింది? అర్థమైందా? మీ పిల్లలు చెప్తారా? కలగాదు, నోట్స్ చెప్పండి. కాబట్టి తప్పనిసరిగా బాగా చదువుకోవాలి. ప్రతి ఒక్కరు మీ మెరిట్, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇప్పుడు 10th ఎన్ని వచ్చినాయి, ఇంటర్లో ఎన్ని వచ్చినాయి, వాటిని బట్టి మీకు లోన్ కూడా శాంక్షన్ అవుతుంది. ఖచ్చితంగా పోటీ పడి చదవండి. ఒకళ్ళకంటే పక్కన కంటే మనకు ఒక మార్క్ ఎక్కువ రావాలనే ఉద్దేశంతో చదవండి. అంతేగా బుర్రలో బుద్ధి ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా హాయిగా బతకొచ్చు. అంతేగాని ఏదో చూసి కాపీ కొట్టి పాస్ అవ్వడం ముఖ్యం కాదు. ర్యాంకింగ్ ముఖ్యం కాదు. బ్రెయిన్లో సబ్జెక్ట్ ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు కొంతమంది ఎట్లాగోలా పాస్ అయిపోయి డాక్టర్లు అవుతున్నారు. అయిన తర్వాత వాళ్ళకి వైద్య చేయడం రావట్లా. ఏం చేస్తారు? వాళ్ళు బతికించలేరు, వాళ్ళు ప్రాక్టీస్ చేయలేరు, సర్టిఫికేట్ పెట్టుకొని ప్రూవ్ చేసుకుంటారు. ఆ దుస్థితి మీకు రాకూడదు. మీరు చదివారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మీ బ్రెయిన్లో సబ్జెక్ట్ ఉండాలి, ఏ అంశం మీద అయినా సరే. కాబట్టి తప్పనిసరిగా ఆ శ్రద్ధకి చదువుకోండి. ఈ లోన్లు ఉపయోగించుకోండి. మోడీ గారు, మన ప్రధాని గారు ఇచ్చే ప్రతి ఒక్క లోన్ని మీరు తీసుకోండి. ఇంకా మీకేమన్నా తెలియకపోతే నా నెంబర్ రాసుకోండి, నేను చెప్తాను. మీ ప్రధానోపాధ్యాయుల వారికి కూడా ఇచ్చేస్తాను. మా నెంబర్ రాసుకోండి. 799 575 9279. ఈ పథకాలు ఏ పథకాలైనా ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ప్రతి పథకం గురించి మీకు ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఏ పథకం గురించైనా మీకు తెలియకపోతే నాకు ఫోన్ చేసి అడగవచ్చు. మీ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళకి మీరు ఒకవేళ నేను చెప్పి మర్చిపోయినా కానీ మీ తల్లిదండ్రుల చేత ఫోన్ చేస్తే వాళ్ళకైనా చెప్తాను. మీ పెద్దలు ఎవరైనా చేసినా కూడా చెప్తాను. అర్థమైందా? కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టీచర్స్ని